కాపరిని వెంబడించేటువంటి కాపరి అధికారంలో కాపరి నాయకత్వంలో ఉండేటువంటి గొర్రె అనేది ఎదిరించదు. అది బలహీనమైంది. ప్రతి దానికి టార్గెట్ అవుతుంది. అది ప్రతి జంతువుకి టార్గెట్ అవుతుంది. చిన్నపిల్లాడు అదిలించినా భయపడుతుంది. కాబట్టి అంత బలహీనమైనటువంటిది కాపరి సంరక్షణలోనే ఉండాలి. కాపరి మాటే వినాలి, కాపరిని వెంబడించాలి. ఆ కోణంలో ప్రభువుని యేసుక్రీస్తు గొర్రెలు అన్నాడు తప్ప ఇప్పుడు మనం అంటున్నామే వీడు గొర్రెరా వీడు బకరారా, ఆ కోణంలో చెప్పింది కాదు. అంతేగాని పొద్దున్న లేస్తే హైందవ మత పెద్దలు అంటారు కదా, గొర్రె మీద అడంతే గొర్రె బతుకంతే అని. అంటే ఈ గొర్రెలు వేరు అంటారా? ఇక్కడ నేను మీ మాటను వ్యతిరేకిస్తున్నా ఉపేంద్ర. ఓకే, హైందవ మత పెద్దలని ఈ గొర్రె మెదడంతే అన్నటువంటి వ్యక్తిని అంటే నేను ఒప్పుకోను. ఎవరన్నా మీకు అర్థమై ఉంటుంది. రాధా మనోహర్ దాస్ ఆ వ్యక్తి హైందవ పెద్ద ఏం కాదు. ఓకే, ఒకవేళ ఆ వ్యక్తిని కనుక మీరు హైందవ పెద్ద అంటే ఆ హైందవ్యం చాలా ప్రమాదకరం. ఎలా చెప్తున్నారు? ఇప్పుడు మీరు చిన్నజీయర్ స్వామినో లేకపోతే శాగంటి గారో నేను వీళ్ళని ఫాలో అవుతా అని చెప్పట్లేదు. హైందవ్యానికి సంబంధించి ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది, ఆ పుస్తకాలు ఏం చెప్తున్నాయి, ఆ ధర్మం ఏం చెప్తుందని వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, బోధిస్తారు. అలాంటి వారిని హైందవ పెద్దలంటే నేను ఒప్పుకుంటానేమో. కానీ ఇలా రోడ్ల వెంబడి తిరుగుతూ రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఇలాంటి దౌర్భాగ్యుల్ని హైందవ పెద్దలంటే మాత్రం నేను పొరపాటును కూడా ఒప్పుకోను. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు మీరు అంటున్నారు. ఇదే ప్రశ్న ఆయన అడిగితే, నా మతం మీదకి ఎవరైతే యుద్ధం ప్రకటిస్తున్నారో, నా మతం మీదకి ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో నేను వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నా అని రాధా మనోహర్ దాస్ గారు అంటారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అసలు ఈ వ్యక్తికి ఏ మతం లేదు బ్రదర్. రాధా మనోహర్ దాస్ గారి మతం ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టడమే ఆ వ్యక్తి మతం. ఈ వ్యక్తికంటూ ప్రత్యేక మతం ఏం లేదు. ఒకవేళ నీకు అంత నీ మతం పట్ల ఉంటే లేదు, ఒకవేళ ఉంటే ఫర్ ది ఆర్గ్యుమెంట్ సేక్ ఉంటే నీ టెక్స్ట్లో ఏముందో దాన్ని చెప్పు. సమాజాన్ని, నీ హైందవ సమాజాన్ని జాగృతం. ఎట్లా అంటున్నారు జానన్న, రాధా మనోహర్ దాస్ గారు మత ఘర్షణలు చేస్తున్నాడని మీరు ఎట్లా? ఒక పాస్టర్ అనే వ్యక్తి మీటింగ్లకు వెళ్ళి అసలు దేవుడు, ఈ విశ్వంలో దేవుడు అనేవాడే లేడు, రాముడు అనేది కల్పితం, సీత అనేది కల్పితం, మహాభారతం జరగలేదు అని చెప్తే అది మత ఘర్షణలకు కారణం కాదా? మరి ఏం చేస్తావంటే ఎవరైతే మీ రాముణ్ణి అన్నాడో ఆ వ్యక్తి పేరు తెలుసు కదా, ఆ వ్యక్తి అడ్రస్ తెలుసు కదా, లీగల్గా వెళ్ళు. ఈ వ్యక్తి నా రాముడిని ఇలా అన్నాడని లీగల్గా యాక్షన్ తీసుకో. అట్లా ఎంతమంది దగ్గరికి పోతాం? ఇప్పుడున్న పాస్టర్లంతా ఏదో జాన్ పాల్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప అసలు ఇప్పుడున్న పాస్టర్ సమాజం అంతా ఎలా మాట్లాడుతుంది, వాళ్ళ విధి విధానాలు ఎట్లున్నాయి, వాళ్ళ నడవడికలు ఎట్లున్నాయి అనేది సమాజం చూస్తుంది కదా. చూసి ఎందుకు మౌనంగా ఉన్నావు? ఇప్పుడు మీ నాన్న ఒక మాట అంటాను నేను, ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటున్నా. ఒప్పుకుంటున్నావు అంటే అంత సీరియస్నెస్ లేదు మీకు మీ నాన్నకు మధ్య, ఆ బాండ్ లేదని. ఒకవేళ ఉంటే వెళ్ళి లీగల్గా యాక్షన్ తీసుకో, లేదా ఆ వ్యక్తితో డీల్ చేయి. మొత్తం క్రైస్తవ్యాన్ని అంతటి మాట్లాడుతున్నావు అంటే గ్రామ స్థాయిలో ఒక పాస్టర్ పోయి హిందూ దేవి దేవతలను విమర్శిస్తే ఈ చింతపండు చేయాలంటారు మీరు, అంతేనా? ఒక మాట చెప్పనా, ఎవడైతే అంటున్నాడో వాడి మీద లీగల్గా యాక్షన్ తీసుకో, మిగతా వాళ్ళతో సైలెంట్ అవుతారు అంతే. తీసుకున్న సందర్భాలు మీరు మర్చిపోయారేమో. మరి హైందవ సోదరులు మేల్కొల్పి ఎవరి మీద లీగల్ గా యాక్షన్ తీసుకొని ఎవరు జైలుకి వెళ్ళారు, ఎవరు మళ్ళీ బయటకు వచ్చారని సందర్భాలు మీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారా? ఓకే, ఇప్పుడు లేదు. అదే నేను అంటున్నాను, యాక్షన్ తీసుకో, అంతేగాని ఒక వ్యవస్థను అనొద్దు. ఉదాహరణకి నేను ఒక సైన్స్ టీచర్ని అనుకో, కాసేపు నేను ఒక లేడీ టీచర్ మీదనో లేకపోతే ఇంకోరి మీదనో అఘాయిత్యం చేశాను, చేయరాని పనులు చేసిన అనుకో కాసేపు, లేదా క్లాస్ రూమ్లో మిస్బిహేవ్ చేశాను. మొత్తం సైన్స్ టీచర్లంతా అయితే వీళ్ళకి మేనర్స్ ఉండదు, వీళ్ళకి సంస్కారం ఉండదు, వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు అనొద్దు. నా పేరు పెట్టి పలానా వ్యక్తి ఇలా మిస్బిహేవ్ చేశాడు అని చెప్పు. నేను సైన్స్ టీచర్ని అయితే మొత్తం సైన్స్ టీచర్లంతా ఇలాగే ఉంటారా? వాళ్ళకి మేనర్స్ ఉండవా? లేదా ఎవడో తాగి రోడ్డు మీద పడ్డాడు, హిందువులంతా అయితే తాగి రోడ్డు మీద పడతారు అనొద్దు. వాడెవడో వాడి గురించి మాట్లాడు. లేకపోతే ఎవరో అల్లరి చేశారు, మొత్తం ముస్లిమ్స్ అంతా అయితే వీళ్ళు అల్లరి చేస్తారు అనొద్దు. ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి పేరు చెప్పి. రైట్, ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు సైన్స్ టీచర్ అన్నారు, అవతల ఇంకొక టీచర్ అన్నారు. కానీ మీ వృత్తి రీత్యా టీచరే కదా, బోధించాల్సిందే. అవును, రైట్. నువ్వు ఇప్పుడు ఒక టీచర్ మిస్టేక్ చేసినప్పుడు ఇంకో టీచర్ చేయడు అనడానికి ఎట్లా? అంటే ఒకటే ఫీల్డ్లో ఉండి చేయరు అనడానికి ఎట్లా? ఏంటి? అందరినీ ఒకే ఘాటికి కట్టేయద్దు. నేను టీచర్ని, వాళ్ళు టీచరే, వాళ్ళు నాకంటే ఉన్నతంగా ఉండొచ్చు. నన్ను బట్టి వాళ్ళని జడ్జి చేయొద్దు, నన్ను బట్టి మొత్తం వ్యవస్థనంతా అనొద్దు. నేను ఏదైనా తప్పు చేస్తే నాకే చెప్పు, నన్నే అను, మొత్తం అనొద్దు.
అప్పుడు మొత్తం వ్యవస్థ నొచ్చుకుంటది అంటున్నా. గొర్రె మెదడంతే అంటే ఎవరు గొర్రె అంటే నీకు పోలిక కూడా అర్థం కాదా? చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఒక దేవుడు ఒక అవతారంతో పోల్చబడింది, వరాహ అవతారం అని అన్నాడు. వరాహం అంటే ఏంటి? పంది. ఇప్పుడు ఆయన్ను పంది అంటూ మిగతా వాళ్ళందరినీ అంటే వ్యవస్థ ఏమవుతుంది? సున్నితమైన అంశాలు ఉంటాయి. ఇతర మతాల గురించి మాట్లాడమని చెప్తూనే ఏది మాట్లాడాలో నేను ఎవరినన్నాను ఏమన్నాను కూడా చెప్పట్లేదు, ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. నేను హిందూయిజం గురించి మాత్రం మాట్లాడట్లేదు. బాబిలోనియన్ మిథాలజీకి మీరు వెళ్ళండి, రోమన్ మిథాలజీకి వెళ్ళండి, గ్రీక్ మిథాలజీ వెళ్ళండి. వరల్డ్ వైడ్గా ప్యాంథియిజం లేదా పాలిథియిజంలో అనేక అవతారాలు ఉన్నాయి. నేను మీ గురించి అన్నాను అనుకుంటున్నారా? చెప్పండి. ఒక యూదా మతం, ఇస్లాం, క్రిస్టియానిటీ, ఈ మూడే మోనోథియిజం, ఒకే దేవుడు అనేటువంటి మూడే ప్రపంచంలో. మిగిలినవన్నీ పాలిథియిజం, అన్ని బహుదేవతారాధన. ప్రతి బహుదేవతారాధన మతంలో అవతారాలు ఉన్నాయి. నేను ఇక్కడ భారతదేశంలో హిందువులు అన్నట్లేదు, మొత్తం ప్రపంచంలో పాలిథియిజంలో అవతారాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి దాగోన్ అనేటువంటి దేవుడు ఉన్నాడు ఫిలిస్తీన్లకు సంబంధించి, లేకపోతే ఇంకొక దేవుడు ఉన్నాడు. మేక ముఖము మనిషి శరీరం ఉంటుంది ఆ దేవుడికి. ఇప్పుడు వాళ్ళందరూ నేను మేకలు అంటే కుదరదు. వాళ్ళు వాళ్ళ దేవుడిని అలా పోర్ట్రే చేస్తున్నారు, వాళ్ళు అలా ఊహించారు. నేను అలా అనట్లేదు, వ్యవస్థను అనట్లేదు. వాళ్ళు ఏ ఉద్దేశం పెట్టుకున్నారో నాకు తెలుసు. అది వాళ్ళందరిని అలా అన్నావు. ఇప్పుడు గొర్రె మెదడంతే అని అంటున్నావంటే ఒక వ్యవస్థను అంటున్నావు నువ్వు. ఒకవేళ నీకు ఎవరైనా అంత గొర్రె మెదడులాగా కనిపిస్తే ఆ వ్యక్తిని చూపించాను, ఆ వ్యక్తి ఒక్కడికి తగులుతుంది. అంతేగాని అందరిని అన్నావు అనుకో, ఇప్పుడు నాకు తగులుతుంది, ఇంకోటి తగులుతుంది, ఇంకోటి తగులుతుంది. నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాను. ఇంకొకడు దాన్ని తట్టుకోలేడు, ఇంకోటి దాన్ని బ్యాలెన్స్ చేయలేడు, తిరిగి టపేమని అంటాడు. ఎవరిని? ఈ గొర్రె మెదడు అన్నటువంటి ఈ అర్ధ మెదడు నమ్ముకున్న దేవుని అన్నాడు అనుకో, అప్పుడు వీడికి తగులుతుంది, వ్యవస్థకు తగులుతుంది. అంటే ఎట్లా మీరు క్రిస్టియన్లు కూడా ఇక భౌతిక దాడులకు ప్రేరేపిస్తున్నారా? అంటే నేను భౌతిక దాడులు అనట్లేదు. భౌతిక దాడులు చేసేవాడు క్రైస్తవుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భౌతిక దాడులు చేసేవాడు క్రైస్తవుడు కాదు. మాకు యేసు ప్రభుది నేర్పించలేదు. ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమని నేర్పించాడు. గాంధీ మార్గమా? గాంధీ యేసు ప్రభు మాటని తీసుకొచ్చి ఇక్కడ చెప్పాడు. గాంధీది కాదు, అది యేసు ప్రభుది ఆ మాట. నేనేమంటున్నానంటే, వాడు యేసు ప్రభుని అన్నాడు కదా, నేను వాడి దేవుణ్ణి అంటాను అని ఇటు అన్నాడు అనుకో, ఏమవుతుంది? రెండు మతాల మధ్య ఆ సున్నితమైన గీత ఏమవుతుంది? ఆ సంబంధం ఏమవుతుంది? కాబట్టి వ్యవస్థలకు తగిలేటట్టుగా మాట్లాడద్దు, వ్యక్తికి తగిలేటట్టుగా మాట్లాడు. ఎంతైనా మాట్లాడుకో, నీకు ఆ వ్యక్తికి మధ్య ఉంటుంది. గొర్రెలు అంటున్నా అంటే ఎవరిని అంటున్నాను? ఇప్పుడు నేను తిరిగి నిన్ను అంటాను. ఇప్పుడు నువ్వు యేసుప్రభుని అన్నావు కదా, లేకపోతే క్రైస్తవులు అన్నావు కదా, నేను తిరిగి నీ ధర్మానికి సంబంధించి అన్నాను అనుకో, అప్పుడు నీ ధర్మానికి నీవే ప్రమాదకరంగా మారుతున్నావు. మన ధర్మం గురించి మాట్లాడే నైతిక అర్హతలు కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి లేదు. ఎందుకంటే వాళ్ళు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ గతంలో మన విధి విధానాలు అనుసరించి పోయిన వాళ్ళే, మన పద్ధతులు పాటించిపోయిన వాళ్ళే, మన సంస్కృతులు చూసుకొని నేర్చుకొని పోయిన వాళ్ళే తప్ప వాళ్ళు కల్తీ క్రిస్టియన్స్ అని అంటారు ఆయన. అస్సలు అంటే ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మీ పేరు జాన్ అని ఉంది అనుకోండి, గతంలో మీ పేరు మణికంఠ అని ఉండే, ఇంకోటి ఉండే, ఇప్పుడు నాన్నగారు లేదంటే నాన్నగారు అట్లా ఏదో ఒక సందర్భంలో వాళ్ళంతా హిందువులే అంటాడు ఆయన. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే కన్వర్టెడ్ కాబట్టి వాళ్ళంతా కల్తీనే, ఒరిజినాలిటీ లేదు వాళ్ళ దాంట్లో, ఆ బైబిల్లో లేదు, బైబిల్ నమ్మే వ్యక్తులలో లేదు అంటాడు ఆయన. ఎంత ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ ఈ రాధామనోహర్ చేసే. గతంలో మన పూర్వీకులు హిందువులు అనేది అయితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? దానికే చెప్తాను. రాధామనోహర్ దాసు ఇలా స్టూడియోలో కూర్చొని ఈ స్పిరిచువాలిటీ మీద అవగాహన లేనటువంటి మీలాంటి యాంకర్లు ఎదురుగా తొడలు తట్టడం తప్ప, నిజంగా ఎవరినైతే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడో ఆ పర్సన్ ఎదురుగా పెట్టుకుని మాట్లాడే సత్తా ఆ వ్యక్తికి లేదు. ఇంకొకసారి చెప్పనా, ఆయన మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాడు. అస్సలు లేదు, మాట్లాడడానికి సిద్ధంగా. మరలా చెప్తున్నాను, కాకపోతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఉపేందర్ గారు యాక్సెప్టెడ్ అంటే కూర్చుంటా అంటున్నాడు. ఉపేందర్ గారు ఇదంతా తప్పించుకునే వ్యవహారం, ఇది తప్పించుకునే వ్యవహారం. అర్హతలు ఇవన్నీ ఆ వ్యక్తికి ఏ అర్హత కావాలి? హిందువులు అయి ఉండొద్దు. నేను మరలా చెప్తానండి, హిందూ అంటే అది మతానికి సంబంధించింది కాదు. ఇప్పుడు హిందూయిజం అని మీరు ఏదైతే అంటున్నారో దాన్ని సనాతనం అంటారు, సనాతన ధర్మం అంటారు దాన్ని హిందూయిజం అంటారు. దాన్ని సింధు నదిని
పర్షియన్లు హిందూ నది అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ లిపిలో సా అనేది లేదు. ఓకే. దాని బదులు వాళ్ళు హా హిందూ అని పలికారు, వాళ్ళు హిందూ నది అంటారు వాళ్ళు. కాబట్టి హిందూ నది పరివాహ ప్రాంతంలో డెవలప్ అయినటువంటి సంస్కృతిని ఆ ప్రజల్ని హిందువులు అని పిలిచారు. ఇది మతానికి సంబంధించింది కాదు. అందులో నాస్తికులు ఉన్నారు, అందులో హేతువాదులు ఉన్నారు, అందులో బహుదేవతారాధన చేసే వాళ్ళు ఉన్నారు, అందులో ఏకదేవతారాధన చేసే వాళ్ళు ఉన్నారు, అందులో చెట్టును మొక్కే వాళ్ళు ఉన్నారు, పుట్టను మొక్కే వాళ్ళు ఉన్నారు, అసలు దేవుడే లేడనే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. అందరు హిందువులే అవుతారు. అన్ని మతస్థులు. సింధు నది నాగరికతలో నుంచి వచ్చినటువంటి ప్రతి వాడు హిందువే అవుతాడు. ఇది మతానికి సంబంధించింది కాదు. మతం ఏంటి? సనాతన ధర్మం అనేది మతం. అంటే ఈ వ్యక్తికి ఈ బేసిక్ సెన్స్ కూడా లేకుండా, ఇప్పుడు మనకంట హిందువు కదా అంటే, నేను సింధు నది నాగరికత నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మన ద్రవిడులమే, దక్షిణ భారతదేశంలో మనం ద్రవిడులమే, పైన ఉన్నంతా ఆర్యులు. మరి భారతదేశ చరిత్ర ఇంత స్పష్టంగా ఉంటే నువ్వు హిందువు కాదు ఏం సాధిద్దామని, ఏం చెప్దామని, ఎవరికి చెప్దామని పోనీ నీలాగే అర్ధమెదడు వేసుకున్న వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నావా ఏంటి? ఇప్పుడు మణికంఠ అనే వ్యక్తి హిందువే అంటే ఎవడు కాదంటున్నాడు. హిందువులైనా మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింధు నది నాగరికతలో నుంచి వచ్చాము, ఇప్పుడు మీరు హిందువు అంటే యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా. నేను మరలా అడుగుతున్నా, హిందూ అంటే ఏంటి? ఎవరు హిందూ అంటే? ఇకపోతే మీరు ఎక్స్ అనేటువంటి దేవుడిని నమ్ముతారు, ఆయన వై అనేటువంటి దేవుడిని నమ్ముతాడు, ఈయన జెడ్ అనేటువంటి దేవుడిని నమ్ముతాడు, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నా. భారతదేశం అన్నది యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. స్టిల్ వీఆర్ ఇండియన్స్. నా విశ్వాసాన్ని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇండియన్. నువ్వు ఇండియన్ ఎప్పుడు అవుతావంటే భిన్న మతాలు ఉన్నప్పటికీ, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, భిన్న విశ్వాసాలు ఉన్నప్పటికీ అందరూ సమానమే. ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ సిటిజన్షిప్, సెకండ్ గ్రేడ్ సిటిజన్షిప్ లేదు. ఇక్కడ అందరం సమానమే. వ్యవస్థ లేదు ఇక్కడ. వాళ్ళు మైనారిటీ కానీ మెజారిటీ కానీ అందరూ సమానం. ఎక్కువ మాట్లాడితే మైనారిటీకి ఎక్కువ హక్కులు ఇచ్చారు, అందరికి ఈక్వల్ తీసుకొని రావాలని. మరి నువ్వు ఎలా నా విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తావు, నా విశ్వాసాన్ని క్రిటిసైజ్ చేస్తావు, నా విశ్వాసాన్ని అపోజ్ చేస్తావు, నా విశ్వాసాన్ని వికరిస్తావు? అసలు హిందూ అంటే హిందూ పక్కన పెట్టేసి నువ్వు ఇండియన్వే కాదు. అసలు భారత రాజ్యాంగము ఆర్టికల్ 25 ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కడు వాడి విశ్వాసాన్ని అవలంబించుకోవచ్చు, దాన్ని వ్యాప్తి చేసుకోవచ్చు, దాన్ని పాటించవచ్చు. నువ్వు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా. మనలో నుంచి వెళ్ళాలంటే అవును నాకు యేసుప్రభు ఇష్టం, యేసుప్రభుని అంగీకరించాను, ఆయన చెప్పిన విషయాలు నాకు నచ్చాయి, అందులో నాకు వాస్తవికత కనిపించింది. నా ఇష్టాన్ని కాదనడానికి నువ్వెవడవి, నా హక్కును కాదనడానికి నువ్వెవడవి? అసలు రైటే లేదు నీకు, నువ్వు ఏమంటారు హిందువు కాదు అని అంటే. మీరు మాట్లాడితేనేమో నేను ఇష్టాన్ని మార్చుకున్నాను మీరు అంటున్నారు. అవును, కానీ అది మత మార్పిడి అవుతుంది అని ఆయన అంటున్నాడు. మతం అంటే ఏంటి? ఓకే, మతం అంటే అభిమతం. అభిమతం అంటే అభిప్రాయం, విశ్వాసం, నమ్మకం, అంతే కదా. మతం మార్చుకోవడం అంటే ఏంటి నాకు తెలియగడుగుతాను. అంటే నాకు ఇష్టం వచ్చిన దాన్ని నేను అనుసరించేటువంటి హక్కు నాకు లేదా? ఓకే, ఏడు నా ఎదురుగా మీరు 2 ఐటమ్స్ పెట్టారు కదా, నేను దీన్ని తినాలనిపించింది తింటున్నాను. ఆప్షనల్. ఇది ఎందుకు తినలేదంటే మొత్తం 10 మంది ఇదే తింటున్నారు, ఇదే తినట్లేదంటే నా ఇష్టం అబ్బా. పుర్రెకో బుద్ధి జెహోకో రుచి అనే ఒక సామెత ఉంది. నాకు ఇందులో వాస్తవికత కనిపించింది, నేను యేసుప్రభుని అంగీకరిస్తున్నాను, ఆయన్ను అనుసరిస్తున్నాను. నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా? నిన్నేమైనా అడిగానా పోని? లేదు. నా బైబిల్లో చెప్పమని ఉంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పబడింది. నా ఆజ్ఞ నేను పాటిస్తున్నాను, చెబుతున్నాను. ఇష్టం ఉంటే విను, లేకపోతే వద్దని చెప్పు. ఒకవేళ నీ గ్రంథంలో అది ఉందా నువ్వు కూడా చెప్పు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, మొన్న శివశక్తి ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళగానే టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది, ఆ సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకం ఉంది. చెప్పండి, రామాయణమా మహాభారతం ఏం? అది ఒక పాంప్లెట్ లాంటిది. ఒక పాంప్లెట్ లాంటిది అంటే ధర్మాన్ని గురించి ఏదో ఒక వ్యక్తి రాసిన పాంప్లెట్ లాంటిది. ఇమ్మీడియట్గా దాన్ని నేను తీసుకున్నాను, ఆ బుక్లెట్ తీసుకున్నాను, దాన్ని నేనే తిరిగి చదువుతున్నాను. ఇంకా ఒక ½ అన్ అవర్ టైం ఉంది, చదువుతున్నాను. నాకేం వాళ్ళు ఇవ్వలే, చదవమని చెప్పలే, నాకు ఇష్టం. ఇంతకు వీళ్ళు ఏమి నమ్ముతున్నారు, ఏమి రాశారు, ఏముంది? ఇప్పుడు నేను రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆపోజిట్ వెహికల్ ఏంటి తెలియకపోతే నేను సేఫ్టీ ఏమంటారు జాగ్రత్త తీసుకున్నామని కాదు. నాకు ఒక మార్క్ ఇచ్చాడు నేను ఇలాగే వెళ్తాను కాదు, ఆపోజిట్లో వెహికల్ ఎలా వస్తుందో కూడా నేను చూడాలి కదా. అలాగే వీళ్ళు ఏమి నమ్ముతున్నారు, ఇందులో ఎంత వాస్తవికత ఉంది, వీళ్ళకి నేనేం చెప్పొచ్చు లేదా వీళ్ళ దగ్గర నుంచి నేనేమి నేర్చుకోవచ్చు. ఇది కనీసం అబ్బా. అంతెందుకు నా కొడుకున్నాడు, వాడు 5వ తరగతి చదువుతున్నాడు. 5వ తరగతి చదువుతాడు. వాళ్ళ టీచర్ నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీ పిల్లాడికి పుస్తకాలు చదవడం మహా ఇష్టం,
ఎందుకు సార్ అని అంటే ఆయన ఏమన్నాడు అంటే, వాడికి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ని 10 to 20 మినిట్స్లో ఫినిష్ చేసేసి ఆ వెనకాల ర్యాక్స్లో ఉన్నటువంటి పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటాడు అని అన్నాడు. వీడికి ఎవరు చెప్పాడు చదవమని? మిగతా పిల్లలు ఏంటి, వాళ్ళకి ఇచ్చిన టెక్స్ట్ బుకే చదువుతారు. వీడేంటి, వీటిని త్వరగా అయిపోజేసి అక్కడికి వెళ్ళి అవి తెచ్చుకొని చదువుతున్నాడు. అందులో భాగంగా నా దగ్గరకు వచ్చి కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. నాన్న, రాముడు ఎవరు, లేకపోతే కృష్ణుడు ఎవరు, లేకపోతే వాసుడు ఎవరు, వాల్మీకి ఎవరు అని అడుగుతున్నాడు. మరి నీకెలా తెలుసులేవంటే వాడు చదివాడు ఆ పుస్తకాల్లో. నేనే వాడిని ఖండించలే. ఏ రోజుకైనా వాడికి తెలియాలి మనం ఎక్కడ బ్రతుకుతున్నాం, మన చుట్టుపక్కల విశ్వాసాలు ఏంటి, మనం ఏమి నమ్ముతున్నాం, వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, తేడాలు ఏంటి, ఏ రోజుకైనా నేను చెప్పాలి. ఈ రోజే వాడు అడిగాడు. నేను ఎంకరేజ్ చేస్తానబ్బా, నువ్వు విషయాన్ని తెలుసుకో. నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ కావాలి. మీరేమి నమ్ముతున్నారో నాకు చెప్పకపోతే నాకు తెలియదు, నేనేమి నమ్ముతున్నానో నేను చెప్పకపోతే మీకు తెలియదు. బావిలో కప్పలాగా ఉంటున్నావా ఏంటి? ఇదో సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇక్కడే ఉండాలి, బైబిల్ చదవకూడదు, బైబిల్ చదివే వాళ్ళు ఇక్కడే ఉండాలి, దాన్ని చదవకూడదు. నేను చదవమని చెప్తున్నా తప్ప దాన్ని వెక్కిరించమని చెప్పట్లే. నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి.